గ్రేటర్ హైదరాబాద్లో భారీగా ఫేక్ ఫైర్ ఎన్ఓసీలు బయటపడుతున్నాయి. ఫోర్జరీ ఫైర్ ఎన్ఓసీలపై హైడ్రా ఫోకస్ పెట్టడంతో అక్రమార్కుల గుట్టు ఒక్కొక్కటిగా బయటకొస్తోంది. క్యూర్ పరిధిలో 52 కాలేజీలు ఫేక్ ఫైర్ ఎన్ఓసీలను సమర్పించినట్లుగా గుర్తించారు. జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పరిధిలో 142 జూనియర్ కళాశాలల ఫైర్ ఎన్ఓసీలను హైడ్రా పరిశీలించింది. 52 నకిలీ లేదా ఫోర్జరీ సర్టిఫికేట్లు సమర్పించినట్లు హైడ్రా తనిఖీల్లో బయటపడింది. ఫోర్జరీ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారంపై హైడ్రా సీరియస్గా దృష్టి సారించింది. నకిలీ ఫైర్ ఎన్ఓసీలను సమర్పించిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డుకు హైడ్రా లేఖ రాసింది. ఫేక్ ఫైర్ ఎన్ఓసీల విషయంలో ఒక్క కాలేజ్తో స్టార్ట్ అయినటువంటి ఈ ఫోర్జరీ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారం తవ్వే కొద్దీ ఒక్కొక్కటి బయటపడుతున్నట్లుగా ఉదయం 8 ప్రాథమిక విచారణలో 8 బయటపడ్డాయి. ఇప్పుడు అది కాస్త 50 సంఖ్య దాటింది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు ఇస్తారు. ఈ ఫేక్ ఎన్ఓసీలు, ఫోర్జరీ ఎన్ఓసీ సర్టిఫికేట్లకు సంబంధించి హైడ్రా చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాముడు, సో ఉదయం నుంచి ఇప్పటికి దాదాపు 52 కళాశాలలు బయటపడినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కొంచెం ముందుకు జరుగుదామా, లేకపోతే మేడం గారిని ఇక్కడ సైడ్ మేడం ఫస్ట్ ఈ అంశం నుంచి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. You combine everything and ask. మేడం, ప్రధానంగా దీనికి సంబంధించి ఫైర్ ఎన్ఓసి అంశాలకు సంబంధించి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ అంశం గురించి ఏంటి మేడం? అంటే మామూలుగా ఎవ్రీ ఇయర్ బోర్డు నుంచి అఫిలియేషన్స్ మనం ఇస్తాము. ఆ అఫిలియేషన్స్లో చాలా వరకు స్టాట్యుటరీ కంప్లయన్సెస్ ఉంటుంది. దాంట్లో ఫైర్ ఎన్ఓసి ఫర్ సర్టెన్ హైట్ ఆఫ్ బిల్డింగ్ అది కంపల్సరీ, అండ్ హైడ్రా ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ. మిక్స్డ్ యూసేజ్ బిల్డింగ్ అలాంటి బిల్డింగ్స్కి హైడ్రా ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ. సో ఈసారి అండ్ ఎవ్రీ ఇయర్ కూడా బోర్డ్ అండ్ హైడ్రాలో కంటిన్యూస్గా కమ్యూనికేషన్ అవుతుంది. సో మాకు వచ్చిన అవన్నీ ఎన్ఓసీస్ మన హైడ్రాకి ఇస్తాము. వీళ్ళ దృష్టిలో ఏదో కొత్తగా వచ్చినాయంటే వాళ్ళు మాకు కమ్యూనికేషన్ ఇస్తారు. ఆ ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ ద్వారా ఇది ఇవాళ తెలిసింది. సో దాని మీద ఏదైనా చర్య ఉండాలి, అది డెఫినెట్గా హైడ్రా కూడా తీసుకుంటారు, అండ్ బోర్డ్ ఆల్సో విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అంటే ఇప్పటికి 52 ఉన్నాయని హైదరాబాద్ చెప్తున్నారు. అసలు వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే క్యాన్సిల్ చేస్తారా లేకపోతే ఏంటి? అంటే ఎప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. ఓకే, సో ఎంక్వైరీ అయిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఫార్జ్ చేశారు అవన్నీ మనకి బయట వచ్చేస్తుంది. అంటే హైడ్రా ఇస్ డెఫినెట్లీ ద కంపిటెంట్ అథారిటీ ఫర్ ఇట్. కాబట్టి వాళ్ళతో కంటిన్యూస్గా మన టచ్లో ఉన్నాము, అండ్ మనకి ఫైనల్గా రిపోర్ట్ వచ్చినాక మన డెఫినెట్గా చర్య తీసుకుంటాము. అంటే కొద్ది దురుద్దేశంతో చేసినటువంటి దానికి విద్యార్థులు సఫర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏమో అని కొన్ని విద్యార్థి సంఘాలు భయపడుతున్నాయి. వాళ్ళకి ఏం చెప్తారు? బోర్డు తరఫు నుంచి అందరూ విద్యార్థులకి, పేరెంట్స్కి ఒక హామీ ఉంది, మీ పిల్లల ఫ్యూచర్లో ఏం ఇష్యూ రాదు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వీళ్ళది సేఫ్టీ ఈజ్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్, వాళ్ళది కెరియర్ ఈజ్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్. సో డెఫినెట్గా ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సచ్ ఇష్యూస్ ఆల్సో ఇట్ విల్ బి డ్యూలీ ఇన్ఫార్మ్డ్. కానీ ప్రస్తుతానికి అలాంటి వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ అబ్రప్ట్ యాక్షన్, ఎందుకంటే ఇప్పుడే వస్తుంది కాబట్టి మన ఫర్దర్గా బోర్డ్ అండ్ హైడ్రా కలిసి వీ విల్ టేక్ డ్యూ డిలిజెన్స్ అండ్ వీ విల్ టేక్ డ్యూ ప్రికాషన్స్ ఆల్సో. అంటే మొత్తం హైదరాబాద్ నగరంలో 800 కాలేజీలు ఉన్నాయి మేడం. ఇప్పుడు 142 లెక్క పెడితేనే 52 వచ్చాయి. మిగతా వాటి పరిస్థితి ఏ విధంగా ఉండి ఉండొచ్చు? మీరేమన్నా పరిశీలించే అవకాశం ఉందా? మాకు ఈరోజు వరకు ఎంటైర్ బోర్డులో 3300 అఫిలియేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ది అఫిలియేషన్స్ ఆర్ గివెన్ విత్ డ్యూ కరెస్పాండెన్స్ ఆఫ్ హైడ్రా అండ్ అదర్స్. సో అర్థం ఏంటి అంటే ఆల్ ది ఎక్స్చేంజ్ హ్యాస్ హ్యాపెండ్, రైట్? సో ఇంకా ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రికాషనరీ మెజర్ దట్ విల్ బి టేకెన్.
all the affiliated colleges list is already in BI website. So parents to request ఏమున్నాయి అంటే ఆ affiliated colleges ఒకసారి మీరు లిస్ట్ ఖచ్చితంగా చూసుకోండి, ఎందుకంటే దట్ ఈస్ డ్యూలీ చెక్డ్. దాంట్లో కూడా ఫర్దర్గా ఇఫ్ దర్ ఇస్ ఎనీథింగ్ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. అంటే ప్రధానంగా మనం చూస్తే ఈ 800 కాలేజీలకు ఓన్లీ ఫైర్ సేఫ్టీదే ఉంటుందా, మిగతా అంశాలలో ఏమైనా లోపాలు జరిగి ఉండేటువంటి అవకాశం ఉందా, అవి కూడా ఏమన్నా గమనిస్తున్నారు? ఇప్పుడు మాకు కాలేజ్ కోడ్స్ అవన్నీ వచ్చింది కాబట్టి మార్నింగ్ నుంచి బోర్డు ఆఫీసర్స్ ఇది వర్క్ మీద ఉన్నారు. అదేవిధంగా నాట్ ఓన్లీ ఫర్ ది స్టేట్ కాలేజెస్, అదర్ కాలేజెస్లో కూడా వెరెవర్ అఫిలియేషన్స్ వర్ విత్హెల్డ్ ఎర్లియర్, ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ సమ్ షార్ట్ ఫాల్స్ ఎట్లా ఉన్నాయి అంటే వాళ్ళది ప్రాక్టికల్ సరిగా లేదు, వీళ్ళ దగ్గర లెబొరేటరీస్ సరిగా లేదు. మన బోర్డు నుంచి ఈసారి ఫస్ట్ టైం మనం ప్రాక్టికల్స్ ఏర్పాటు చేసాము కాబట్టి అది బేసిక్ ఉన్నాయి కాబట్టి అలాంటి కాలేజెస్కి కూడా అఫిలియేషన్స్ విత్హెల్డ్ అయింది. కానీ ఇప్పుడు ఇఫ్ ద షార్ట్ కమింగ్స్ ఆర్ కన్ఫర్మ్డ్, వాళ్ళు ప్రాపర్గా చేస్తారు అంటే వీఆర్ గివింగ్ దమ్ అఫిలియేషన్స్. కొత్తగా ఎన్ని కాలేజీలకు అనుమతి ఇచ్చారు మేడం? టోటల్ స్టేట్లో 3200 కాలేజెస్ అఫిలియేషన్స్ గివెన్ ఈ ఎడ్యుకేషన్ ఇయర్ ఈ ఎడ్యుకేషన్ ఇయర్కి అడ్మిషన్ ఆఫ్ 2026 and 27, అండ్ ఇంకా 150 colleges are in the process of getting affiliations. Last date of affiliation or registration was 31st of July. ఆ లోపు ఎవరైనా అప్లై చేశారు, కొంతమంది లాస్ట్ రోజు చివరి రోజు కూడా అప్లై చేశారు. సో వాళ్ళది ఇప్పుడు మన ఇన్స్పెక్షన్ మోడ్లో ఉన్నాము. సో వీఆర్ జస్ట్ సీయింగ్ దేర్ అప్లికేషన్స్ నౌ. వీళ్ళకి కూడా వాళ్ళు ఏదైనా స్టాట్యూటరీ ఇస్తారు, మాకు ఎన్ఓసీస్ ఇస్తారు, అవన్నీ విల్ డెఫినెట్లీ టేక్ గైడెన్స్ ఆఫ్ హైడ్రా అండ్ దెన్ ఓన్లీ ప్రొసీడ్. మేడం, వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికెట్స్ మీరు జిహెచ్ఎంసీలో కూడా చేశారు, అవి ఆన్లైన్ సర్టిఫికెట్స్ ఉంటాయి. వీళ్ళు ఎలాంటి సర్టిఫికెట్స్ మీకు సబ్మిట్ చేసినట్టు మీరు గుర్తించారు ఫైర్ వాళ్ళు? నో, హైడ్రా ది సర్టిఫికెట్స్ ఇస్ సైన్డ్ సర్టిఫికెట్సే వచ్చింది. కానీ యాజ్ బోర్డ్ వీఆర్ నాట్ ది కాంపిటెంట్ అథారిటీ టు చెక్ కాబట్టి మన ఎంటైర్ లిస్ట్ వీఆర్ ఫార్వర్డింగ్ ఇట్ టు హైడ్రా బికాస్ దే ఆర్ ది ఇష్యూయింగ్ అథారిటీ. దట్ ఈస్